మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి ఈ రోజు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది సార్? అండ్ మళ్ళీ ఏమన్నా ఇందులో చేంజెస్ వచ్చే అవకాశం ఉందంటారా? అదే రేట్ కంటిన్యూ అవుతుందంటారా? గత వారం రోజుల నుంచి గోల్డ్లో మేజర్ మూమెంట్ అంటూ లేదు. బట్ ఆ నాయిస్ లెవెల్ జోన్స్లో మధ్యలో ఉన్న ఏదైతే మూమెంట్ ఇస్తుంది కదా, ప్రతి రోజు లేదా 2 రోజులకు ఒకసారి 2000 పడిపోవడము, మళ్ళీ ఒక 1000-1500 పెరగడము, అలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ వస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, మన చాలామంది ప్రేక్షకులు ఆ గోల్డ్ పడిన మూమెంటే మాకు చాలండి, ఎందుకంటే రేట్స్ పడతాయి కాబట్టి, అది 1000 అంటే 1000, 2000 అంటే 2 బాగా పడినప్పుడు మాకు చెప్పండి ఖచ్చితంగా అంటున్నారు. సో నిన్న అదే జరిగింది. సో మార్కెట్లో గోల్డ్ ఒకవేళ సైడ్ వేస్ మూమెంట్లో ఉన్న చిన్న మూమెంట్లో ఉన్నా కానీ, ఆ చిన్న మూమెంట్ కూడా మీకు దాదాపు 2 నుంచి 4000 మధ్యలో ఉంది. ఇట్స్ హ్యూజ్ మనీ. మెయిన్ రీజన్ ఏంటంటే, కోవిడ్ తర్వాత చాలా ఎక్కువ దేశాల్లో అక్కడున్న ప్రజలకు అందరికీ వాళ్ళ కరెన్సీ మీద నమ్మకం మీద పోయింది. ఎందుకంటే మొన్నటి దాకా దేవుడు లాంటి కరెన్సీ, అదే డాలర్ కరెన్సీ కూడా ఇప్పుడు చాలా దేశాలు 1 by 1 దే ఆర్ లీవింగ్ ఇట్ అనమాట. అంటే మొన్న అబుదాబి, దుబాయ్లో, వేరే దేశాల వాళ్ళు కానివ్వండి, ఈవెన్ ఫ్రాన్స్లో కానివ్వండి, యూరోపియన్ దేశాల్లో చాలా దేశాలు స్లోలీ ఏం చేస్తున్నారంటే, డాలర్ పైన ఏదైతే డిపెండెన్సీ ఉండింది కదా, అది కాస్త స్లోగా గోల్డ్ వైపుకి మార్చుకుంటున్నారు. అందుకే కదా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మొన్న 100 టన్నుల బంగారము మన దేశానికి తెప్పించుకుంది. ఇంకా కాస్త బయట ఉంది, కాదని కాదు, బట్ మేజర్ గోల్డ్ ఏంటంటే తెప్పించుకుందాము, ఎందుకైనా మంచిది, అది మన బంగారం మన దగ్గరనే ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ డెసిషన్ తీసుకోబడ్డది. ఇది ఎందుకు ఇలా దేశాలన్నీ కూడా గోల్డ్ వైపే మొగ్గు చూపిస్తున్నాయి అంటే, సింపుల్ అండి. ఒక నోటుని చించేస్తే వాల్యూ పోతుంది, గోల్డ్ని మీరు ముక్కలు చేయని వాల్యూ అంతే ఉంటుంది. దానికి ఇన్ఫినిట్ లైఫ్ అనమాట. అంటే దానికి చావు అంటూ ఉండదు. గోల్డ్ ఈజ్ అన్ ఆర్నమెంట్. అది మనము ప్రజలు బ్రతుకున్నా ఆర్ లేకున్నా ఈ భూమి మీద గోల్డ్ మాత్రం శాశ్వతం అనమాట. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గోల్డ్కి అంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు 50 రూపాయలు కూడా తగ్గినా కానీ ఎవ్రీ పేరెంట్ ఆర్ ఎవ్రీ హస్బెండ్, ఎవ్రీ వైఫ్ ఫీల్స్ హ్యాపీ. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజున మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే, గోల్డ్లో కాస్తంత రేట్ తగ్గింది ఈరోజు. సో ఆ రేట్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే, ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం లైక్ బయింగ్ అ కాయిన్ ఆర్ అ బిస్కెట్, 7189 ఉందండి. నిన్నటి దాకా 72-75 పైన పలికే రేట్ కాస్త ఇప్పుడు 7189 24 క్యారెట్ గోల్డ్ ఉంది. ఇందులో మీకు ఒక హెవీ డిస్కౌంట్ ఇప్పిస్తాను. ఒకవేళ ఆభరణాలు కొంటారంటే అది కాస్త మీకు 22 క్యారెట్ గోల్డ్ 6590లో దొరుకుతుంది. ఇట్స్ అ హ్యూజ్ ప్రైస్ డిఫరెన్స్. ఎందుకంటే 24 క్యారెట్ గోల్డ్ మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడలేరు. మీకు ఆభరణాలు కావాలంటే ఖచ్చితంగా మీరు 22 క్యారెట్ గోల్డే వాడాల్సిందే, ఎందుకంటే దాంట్లో కాస్తంత బేస్ మెటల్స్ కూడా మిక్స్ అవుతాయి కాబట్టి, ప్రెషర్ మెటల్లో. సో 6590 ఈ రోజున చూసుకుంటే 25 రూపాయలు తగ్గింది గోల్డ్. అది గ్రామ్ ప్రకారంగా, పర్ గ్రామ్ ప్రకారంగా. ఇక్కడ మనం కింద చూసుకుంటే 1 గ్రామ్కి మీకు గోల్డ్ 25 రూపీస్ తగ్గింది, 10 గ్రామ్స్కి 250 రూపీస్ అండ్ 100 గ్రామ్స్కి 2500 రూపీస్. గోల్డ్ బయింగ్లో, పర్చేసింగ్లో ముఖ్యంగా మనం చూసుకుంటే 18 క్యారెట్ గోల్డ్ కూడా ఉంటుంది, కానీ 18 క్యారెట్ ఇంకా తక్కువ రేట్లో ఉంటుంది. బట్ ప్రిఫరబుల్లీ ఎప్పుడన్నా బంగారం కొనడానికి వెళ్తున్నారంటే 22 క్యారెట్ గోల్డ్ కంటే తక్కువగా కొనకండి. ఎందుకంటే మీకు ఆ గోల్డ్లో ఉన్న క్వాలిటీ కాస్త తగ్గిపోయింది అనుకోండి, తర్వాత మీకు రీసేల్ వాల్యూ అనేది ఉండదు. అంటే అంత మటుకు ఉండదు ఎంతైతే 22 క్యారెట్ గోల్డ్ ఉంటుందో. సో ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, చాలామంది కస్టమర్స్ తెలియక హాల్మార్క్ అంటే ఏంటి, BIS అంటే ఏంటి, అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, అసలు వీటి విలువలేంటి, ఇవి మేము ఎందుకు తెలుసుకోవాలి? సింపుల్ అండి. ఇంతకుముందు ఏంటంటే మన నమ్మకంతో ఒక గోల్డ్ స్మిత్ దగ్గర మనం అన్నీ చేయించుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అలా లేదే. ప్రపంచం చాలా మారింది, చాలా కైండ్స్ ఆఫ్ చీటింగ్స్ నడుస్తున్నాయి, ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, మీకు హాల్మార్క్ జ్యువెలరీ అనే దానికి పక్కాగా ఒక సింబల్ ఉంటుంది, ఒక ట్రయాంగులర్ షేప్లో. దాని పక్కన ఒక యూనిక్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కూడా మీరు ఎలా ఒక గూగుల్లో నుంచి లేదా ప్లే స్టోర్లో నుంచి మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్లో ఆ కోడ్ అందులో టైప్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఆ జ్యువెలరీ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారో, అది ఎన్ని గ్రాములు ఉంది, దాంట్లో బంగారం ఎంత శాతం ఉంది, వెండి ఎంత శాతం ఉంది, లేదా కాపర్ ఎంత శాతం ఉంది అన్న విషయం మీకు అందులో తెలిసిపోతుంది. సో కాబట్టి BIS మార్క్ ఉన్న హాల్మార్క్ జ్యువెలరీనే కొనమని చెప్తాను. నా కమింగ్ బ్యాక్ టు ది
ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైతే గోల్డ్ ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేస్తారో రికమెండేషన్ కాదండి, ఇది మీరు ఎడ్యుకేట్ అవుతారని ఇది ఒక ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ నేను చేస్తున్నాను. సో వెరీ ఇంపార్టెంట్లీ మనము గోల్డ్ అండ్ సిల్వర్ రెండిటి గురించి తెలుసుకుందాం. నా ఫస్ట్ మనం సిల్వర్ గురించి మాట్లాడదాము. నిన్న సిల్వరు చాలా కుప్పకూలింది శిరీష, ఎందుకంటే సిల్వర్ వాస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 89,193 ఆ రేంజెస్లో, 90,000 దగ్గరలో ఆ రేంజెస్లో ఉండింది. అక్కడి నుంచి కాస్త గోల్డ్ పడిపోయేసేసి మీరు చూసుకుంటే గోల్డ్ హ్యాస్ ఫాలన్ అప్ టు 87,400 వరకు రావడం జరిగింది. కానీ నిన్న రాత్రికి ఏం జరిగిందంటే అరౌండ్ అబౌట్ 21-25 అంటే 9:30 గంటలకి, రాత్రి 9:30కి సిల్వర్ అక్కడి నుంచి పెరగడం అనేది మొదలైంది. చూడండి, నేను ఇక్కడ లైన్ డ్రా చేశాను ఒకటి, ఇది ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకుంటాం కదా రెగ్యులర్గా. ఇక్కడ నుంచి ఒక గ్రీన్ బార్ అనేది క్రాస్ అయింది, ట్రెండ్ లైన్ది క్రాస్ అవ్వగానే అప్పుడు ఆ టైం 9:40 అండి, 9:40 అక్కడ నుంచి వెండి పెరగడం మొదలైతే 87,485 నుంచి ఈ రోజున గ్యాప్ అప్ అయింది. చూడండి, సిల్వర్ హ్యాస్ గాన్ అప్ టు 88,300. అంటే రాత్రి 10 గంటల దరిదాపుల్లో మీరు ఒకవేళ వెండి అక్కడ నుంచి రివర్సల్ తీసుకుందని చెప్పి కొనడం స్టార్ట్ చేస్తే మీకు ఈ రోజున మార్నింగ్లో 800 రూపీస్ బెనిఫిట్ అండి, అది సిల్వర్లో. నా కమింగ్ టు ది గోల్డ్, వెరీ ఇంపార్టెంట్. గోల్డ్లో ముఖ్యంగా మనం ఈరోజు కూడా చూసుకుంటున్నాము. నిన్న మనకి 9:30 సేమ్ 9:35కి చూడండి, ఇక్కడ టైం కూడా సేమ్ మీకు 70,980 వరకు వచ్చిన గోల్డ్ కాస్త మన గ్రీన్ లైన్ ఏదైతే మనం డ్రా చేసామో ఇక్కడ, అక్కడ నుంచి మీకు గోల్డ్ అనేది ఇక్కడ ఫస్ట్ గ్రీన్ బార్ వేసిన తర్వాత గోల్డ్ గేవ్ అ వెరీ బిగ్ ఓపెనింగ్ ఇవాళ 71,254. అంటే 70,900 నుంచి 71,000 అంటే మీకు దాదాపు 350 రూపాయలు పెరిగింది గోల్డ్. అంటే ఈచ్ 100 రూపీస్ రైజ్కి యూ విల్ గెట్ అబౌట్ 10,000 రూపీస్. 300 ప్లస్ అంటే మోర్ దెన్ 30,000 రూపీస్. సో ఈ రోజున కూడా గోల్డ్ పాజిటివ్లోనే ఉంటుంది. ట్రేడ్ చేసే ముందు జాగ్రత్తగా మీ హోంవర్క్ చేసుకోమని చెప్తాను, కానీ ఇది రికమెండేషన్ కానే కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.